అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. రొట్టెల పండుగ అండి. మా ఊర్లో, మా నెల్లూరులో రొట్టెల పండుగ అబ్బా అద్భుతంగా జరిగింది. ఎక్కడెక్కడోళ్ళు దేశ విదేశాల నుంచి అందరూ ఎక్కడెక్కడోళ్ళు వచ్చారండి. ఇక రోడ్లన్నీ మొత్తం ట్రాఫిక్ జామే, ఎక్కడ చూసినా జనమే. నెల్లూరు ఈనిందా అనిపించింది అనమాట. ఇసుకేస్తే రాలట్లా. ఇప్పుడు రొట్టెల పండగ ముగిసిపోయింది. చాలా బాగుంది. మంచి అందరికీ కోరిన కోరికలన్నీ జరగాలి వాళ్ళందరికీ అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. రొట్టెల పండగ అయిపోయింది. ప్రశాంతంగా ఉందండి నెల్లూరు. జాతీయ పండుగగా గుర్తించారనమాట రొట్టెల పండుగని. కానీ చాలామంది హిందువులు సమాధులకి పూజలు చేస్తున్నారు. తెలివి తక్కువ వాళ్ళు, గొర్రెలు వాళ్ళు అది ఇది అని అంటున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళేలేండి. ఆడ మంచి జరగబట్టే కదా కొన్ని లక్షల మంది అండి ఆ విధంగా ఇసుకేస్తే రాలట్లా. నెల్లూరు అంతా కళకళలాడిపోయింది. రొట్టెల పండుగ అయిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పని మనుషులు చంపేస్తున్నారు. భయం వేస్తుంది. నేను కూడా ఒక్కదాన్నేనండి ఉండేది. నాకు ఒక పని మనిషి ఉంది. ఆవిడికి చెప్పానమాట. నిన్న చెప్పాను, ఏమే నన్ను చంపాలనుకుంటే నాకు ముందే చెప్పు, నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉండయో అన్నీ నేను డీటెయిల్స్ చెప్తా, అంతేగాని చంపబాకు అనేసి ఆ పని మనిషిని అన్న. మా పని మనిషి చాలా మంచిదిలేండి, ఆ మైక్రాలు. కానీ ఎవరు నమ్మాలో తెలియదు కదా అనేసరికే, అమ్మ అట్లా అనబాకండి అమ్మా, మీ దగ్గర బతికే వాళ్ళం మేము, ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు, అదేతో చేసిందని అందరూ అటు చేస్తారా అని అంటున్నారు. నిజమేనండి. ఈ రోజుల్లో పని వాళ్ళని కేర్ టేకర్లు పెట్టుకుంటే ఎవరిని నమ్మాలా ఎవరు నమ్మకూడదా తెలియట్లా. ఎందుకంటే ముసలి వాళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు పెట్టుకుంటుంటారు ఎక్కువగా కేర్ టేకర్ని. చాలామంది ఇప్పుడు ప్రతి ఇళ్లల్లో పని మనిషి లేనిదే ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరిని నమ్మాలా ఎవరు నమ్మకూడదా అర్థం కావటం లేదు. కొంతమంది నమ్మకంగా ఉంటారండి. చాలామంది నమ్మకంగా పని చేసుకొని వెళ్తారు. ఏదో మనం బట్టలు ఇస్తే తీసుకొని మనం పెట్టింది తినేసి వెళ్తుంటారు. చాలామంది అలాగే ఉంటారు. అందరూ అట్లా ఉంటే ఇక ఎవరు కూడా పని మనుషుల్ని పెట్టుకోరు. కానీ భయం వేస్తుందండి. అది ఏ దోపిడీ జరిగి దొంగతనాలు చేసి పోయేవాళ్ళు పోకుండా మనుషులు చంపేస్తుండే కారపొళ్ళేసి వాళ్ళ ఇష్టం దిండ్లు పెట్టి అది వేసి ఇద్దరు ముగ్గురు కలిసి చేసేస్తుంటే ఏమైందండి, ఒకళ్ళు ఏం చేస్తారు ఆదమరిచి చేస్తుంటే. అట్లా చాలామంది ఈ విధంగా హంతకులైన వాళ్ళు ఉండి జైలుకు పాలైన వాళ్ళు ఉండారు. ఎందుకంటే మమ్మల్ని పట్టుకోరులే అనుకుంటారు. డాగ్ స్క్వాడ్ ఉంది. ప్రతి పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు, నిమిషాల్లో పట్టుకొని బొక్కలో వేస్తారు. పోలీసు వాళ్ళు మాత్రం మేము దొరకంలే, మేము చాలా జీనియస్, మేము దొరకము అనుకుంటున్నారేమో. 24 గంటల్లో మొత్తాన్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. అది ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు మేము తెలివిగల వాళ్ళం అనుకుంటారు. తెలివి ఎంతసేపు పట్టదు. మీ పోలీసు వాళ్ళ ముందు మీ తెలివి ఏమి దేనికి కూడా పనికిరాదు. కుక్కలు పట్టిస్తాయి. పోలీసు వాళ్ళు కుక్కలే పట్టిస్తున్నాయి ఇప్పుడు. ఆ విధంగా భర్తల్ని చంపటము, భార్యలు పనోళ్ళని పెట్టుకుంటే చంపటం. ఏంటండి ఆడవాళ్ళు ఇట్ట తయారైపోయినారు. అసలు ఆడవాళ్ళని నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఎవరితో నన్ను మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఆడవాళ్ళు వాళ్ళ మనసులో ఏముంటుందో, ఏం పెట్టుకున్నారో, లోపల ఏం దాచుకొని మాట్లాడుతున్నారో. పైకి ఏమో తేనె పూసిన కత్తుల్లాగా ఉంటాయి, తేనె పూసిన పెదాలు వేసుకొని మాట్లాడుతుంటారు. లోపల కత్తులు ఉంటాయి వాళ్ళకి. భయపడిపోతున్నారు జనాలు కూడా. ఆడవాళ్ళని ఎవరు నమ్మాలో. అందరూ అలాగుండరులేండి. అందరూ అలా ఉంటే ఇంకా ఇది భూకంపాలు అన్నీ వచ్చి కొట్టుకు ఎప్పుడో పోయేది. కానీ అందరూ అలాగ ఉండరు. కొంతమంది బరి తెగించిన ఆడయి ఇట్లా చేస్తున్నాయి. భర్తలను చంపటము, ఇళ్లల్లో పనులు పెట్టుకుంటే పని వాళ్ళని చంపటము, యజమానులను చంపటము, పనోళ్ళు ఇట్లా చేస్తున్నారండి. కానీ చాలా అప్రమత్తంగా మాత్రం ఉండాలి. కొత్తగా పని చేసి పెట్టుకునే వాళ్ళు మాత్రం వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళ ద్వారానే మనుషుల్ని పెట్టుకోవాలి. మన సొంతంగా ఏదో వచ్చారులే, మన గడిస్తే పోయిద్ది, ఇప్పుడు జరిగిపోయిద్ది అనేసి ముక్కు మొహం తెలియని వాళ్ళని మాత్రం ఎవరు పెట్టుకోబాకండి. ఎందుకంటే అట్లాగా బరితెగించిపోయి ఉండయి ఆడవి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.